సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఈ స్కీమ్ వచ్చేసరికి ఎవరైతే రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్. ఎందుకంటే ఈ స్కీమ్ కింద ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్డ్. ఈ స్కీమ్ వచ్చేసరికి కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ మీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది మీ యొక్క బ్యాంక్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి. అలానే ఈ స్కీమ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ కూడా ఉంది. అంటే మీరు కనుక మీ యొక్క మనీని ముందుగానే తీసుకోవాలి అనుకుంటే అట్లా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ స్కీమ్ కింద మీరు మల్టిపుల్ అకౌంట్స్ని కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే ఏంటి, అసలు దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మనకు ఏమేం ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి, అలానే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు, అలానే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో మీరు ఎంత అమౌంట్ని లాభ పొందుతున్నారు అనేది విత్ క్యాలిక్యులేషన్తో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే ఏంటి అంటే, ఎవరైతే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది కదా, ఆ యొక్క అమౌంట్ని డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ది బెస్ట్ స్కీమ్. ఎందుకంటే దీంట్లో ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి 60 years అనమాట. ఎవరైతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్లో డిపాజిట్ చేయొచ్చు అనమాట. అలానే ఈ స్కీమ్ అనేది వన్ టైం డిపాజిట్ అనమాట. అంటే మీరు ఒకేసారి మీ యొక్క అమౌంట్ని డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవటం అయితే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో కుదరదు. అలానే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో నార్మల్ సిటిజన్కి అయితే 60 years ఎలిజిబిలిటీ క్రైటీరియా. అదే కనుక మీరు ఒకవేళ రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ అయితే మీ యొక్క ఏజ్ వచ్చేసరికి 50 years దాటి ఉండాలి, అలానే బిలో 60 years అయి ఉండాలి రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ అయితే. అదే కనుక మీరు రిటైర్డ్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే మీ యొక్క ఏజ్ అబోవ్ 55 years ఉండాలి, బిలో 60 years ఉండాలన్నమాట. ఇది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ అలానే ఈ స్కీమ్లో మీరు డిపాజిట్ చేసిన మనీ మీద ప్రతి క్వార్టర్ అంటే 3 monthsకి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటాయన్నమాట ఇంట్రెస్ట్ అనేది. సో క్వార్టర్ ప్రతి 3 monthsకి ఒకసారి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్కి పడిన ఇంట్రెస్ట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. అలానే ఈ స్కీమ్ కింద మీరు మోర్ దెన్ 1 అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే మోర్ దెన్ 1 సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. కానీ ఒక కండిషన్, అదేంటంటే మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసరికి 30 lakhs దాటకూడదు. ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేసినా కూడా మ్యాక్సిమం 30 lakhs అనేది అమౌంట్ దాటకుండా ఉండేటట్లు చూసుకోవాలి. అలానే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది సింగిల్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే మీరు అండ్ మీ యొక్క స్పౌస్ మాత్రమే ఓపెన్ చేసుకోగలరు ఈ యొక్క జాయింట్ అకౌంట్ని. మీరు కనుక మీ పిల్లల్ని కానీ లేదా మీ పేరెంట్స్ని కానీ జాయింట్ అకౌంట్లో ఓపెన్ చేయాలి అనుకుంటే అలా కుదరదు ఈ సేవింగ్ స్కీమ్ ద్వారా. అండ్ ఈ స్కీమ్లో అంటే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసరికి మినిమం 1000 rupees. అంటే మినిమం వచ్చేసరికి 1000 రూపాయలు మీరు డిపాజిట్ చేసినా సరిపోతుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 30 lakhs అనమాట. ఇది ప్రీవియస్గా బడ్జెట్ సెషన్లో డిక్లేర్ చేశారు. అదే లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ 15 lakhs, కానీ ఇప్పుడు 30 lakhs మ్యాక్సిమం అమౌంట్ అనేది మీరు డిపాజిట్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా. అండ్ ఈ స్కీమ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి ఆఫ్టర్ Jan 1st, 2024 తర్వాత 8.2% per annum గా పెంచారనమాట. ప్రీవియస్గా అయితే బిఫోర్ బడ్జెట్ సెషన్ ఓన్లీ 8% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేవాళ్ళు, కానీ Jan 1st, 2024 తర్వాత నుండి 8.2%గా పెంచారు. ఈ స్కీమ్ కింద మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రతి క్వార్టర్కి అంటే ప్రతి 3 monthsకి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతూ ఉంటాయి. ఏ క్వార్టర్స్లో మీకు మీ యొక్క మనీ క్రెడిట్ అవుతూ ఉంటాయి అంటే 31st Marchలో, 30 Juneలో,
30 సెప్టెంబర్లో మరియు 30 డిసెంబర్లో ఈ యొక్క క్వార్టర్స్లో మీ యొక్క మనీ అనేది క్రెడిట్ అవుతాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో. ఇన్ కేస్ మీరు కనుక ఆ వచ్చిన వడ్డీని అంటే మీకు క్రెడిట్ అయిన వడ్డీ అమౌంట్ని వాడుకోకుండా మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంచారు అనుకోండి, సో ఆ ఉంచిన అమౌంట్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వరు. అండ్ ఈ స్కీమ్ని మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కి కానీ, లేదా పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్కి కానీ, లేదా ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్కి, లేదా ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి మీకు ఎలా కావాలంటే అలా ఈ స్కీమ్ని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ప్రీ మెచ్యూర్ క్లోజర్ కూడా ఉందన్నమాట. అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ని తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. బిఫోర్ మెచ్యూరిటీ ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు అనమాట. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు మీ యొక్క అకౌంట్ని ఓపెన్ చేసిన 1 ఇయర్ లోపు కనుక తీసుకుంటే అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేయరనమాట. ఇన్ కేస్ మీరు కనుక 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పాను కదా, అలా కనుక 3 మంత్స్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తే మీరు ఈ లోపు 1 ఇయర్ లోపు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, అలాంటి టైంలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ని కట్ చేసుకొని మిగతా అమౌంట్ని అయితే మీకు ఇస్తారు. సో అర్థమైంది కదా, 1 ఇయర్ లోపు కావాలనుకుంటే వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ కనుక జనరేట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని కట్ చేసుకొని మీ యొక్క అమౌంట్ని మీకు వెనక్కి ఇస్తారు. అదే కనుక ఆఫ్టర్ 1 ఇయర్ బిఫోర్ 2 ఇయర్స్ అయితే, అంటే 1 సంవత్సరం తర్వాత 2 ఇయర్స్ లోపు అయితే 1.5% డిడక్షన్ చేసుకుంటారనమాట అమౌంట్ నుండి. అంటే మీరు కనుక సపోజ్ 1 lakh డిపాజిట్ చేసి ఉంటే ఆ 1 lakh 1.5% అంటే 1500, అంటే ఆ 1500 కట్ చేసుకొని మిగిలిన లక్షలో మిగిలిన 98,500 అనేది మీకు అమౌంట్ ఇస్తారు. అదే కనుక 5 lakhs అయితే ఆ 5 lakhsలో 1.5% అంటే 7,500, 7,500 కట్ చేసుకొని మిగిలిన 4,92,500 మీకు అనేది అమౌంట్ ఇస్తారు. అదే ఆఫ్టర్ 2 ఇయర్స్ బిఫోర్ 5 ఇయర్స్ అయితే కనుక, అంటే 2 ఇయర్స్ తర్వాత 5 ఏళ్ళు లోపు మీరు మీ యొక్క అమౌంట్ని తీసుకోవాలి అనుకుంటే అప్పుడు 1% డిడక్షన్ చేసుకుంటారనమాట మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మీద. సపోజ్ 1,00,000 కనుక మీరు డిపాజిట్ చేస్తే ఆ 1,00,000లో 1% అంటే 1,000 రూపాయలు. సో ఆ 1,000 రూపాయలు కట్ చేసుకొని ఆ 1,00,000లో మిగిలిన 99,000 మీకు ఇస్తారనమాట. అండ్ ఈ స్కీమ్లో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 ఇయర్స్. సో 5 సంవత్సరాలు ఈ స్కీమ్కి మెచ్యూరిటీ పీరియడ్ అనమాట. సో ఇందాక చెప్పినట్లు మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ని ఈ 5 ఇయర్స్ వరకు ఉంచాలి. అదే మెచ్యూరిటీ పీరియడ్ అంటే. సపోజ్ ఈ 5 ఇయర్స్ లోపు కనుక తీస్తే కొంత అమౌంట్ అనేది వాళ్ళు కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ అనేది మీకు ఇస్తారనమాట. సపోజ్ ఈ స్కీమ్లో ఎవరైతే మనీ డిపాజిట్ చేశారో ఆ అకౌంట్ హోల్డర్ కనుక చనిపోతే ఆ అమౌంట్ అనేది ఆ అకౌంట్ హోల్డర్ ఎవరినైతే నామినీగా పెట్టారో వాళ్ళకి ఫుల్ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది ఎవరికి అంటే సింగిల్ అకౌంట్ చూస్ చేసుకున్న వాళ్ళకి. అదే కనుక జాయింట్ అకౌంట్ అయితే ఇప్పుడు ఆ అకౌంట్ హోల్డర్ వాళ్ళ వైఫ్ ఈ అకౌంట్ని కంటిన్యూ చేయాలనుకుంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయే వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు ఆ క్వార్టర్లీ వచ్చే ఇంట్రెస్ట్ని తీసుకుంటూ. లేదు అకౌంట్ హోల్డర్ చనిపోయిన తర్వాత మొత్తం అమౌంట్ కావాలన్నా అట్లయినా అమౌంట్ని తీసుకోవచ్చు. అండ్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో మీకు అకౌంట్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. అంటే మీ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 ఇయర్స్ కదా, మీరు కనుక ఒకవేళ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే 3 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 8 ఇయర్స్ వరకు మీరు ఈ స్కీమ్లో ఉండొచ్చు అనమాట మీకు అకౌంట్ ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి టోటల్గా 8 ఇయర్స్ వరకు కూడా మీకు క్వార్టర్లీ అనేది మీ యొక్క అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్లో 8 ఇయర్స్ తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ మొత్తం అమౌంట్ కూడా మీకు ఇస్తారు. అండ్ ఈ స్కీమ్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. సెక్షన్ 80C ప్రకారం మీరు అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ కింద యాడ్ చేసుకోవచ్చు. అలానే మీకు కనుక 50,000 అబోవ్ వస్తే ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్ ఇయర్కి అప్పుడు TDS అనేది కట్ అవుతుంది. సో 50,000 బిలో అయితే TDS కట్ అవ్వదు. 50,000 అబోవ్ అయితే పర్ ఇయర్కి TDS
టీడీఎస్ అనేది కట్ అవుతుంది. అండ్ ఈ టీడీఎస్లో ఒక ఎగ్జంప్షన్ అయితే ఉంది. ఒకవేళ మీరు 15G ఆర్ 15H ఫామ్ కనుక సబ్మిట్ చేస్తే ఈ టీడీఎస్ అనేది కూడా కట్ అవ్వదన్నమాట. అండ్ అలానే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వచ్చేసరికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏ బ్యాంక్కి వెళ్ళైనా లేదా ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవటానికి అంటే మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు మీ వెంట ఐడి ప్రూఫ్ని తీసుకువెళ్ళాలి. అంటే ఐడి ప్రూఫ్ లాగా ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ వీటిలో ఏదైనా ఐడి ప్రూఫ్ కింద తీసుకువెళ్ళొచ్చు. అలానే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. సో ఈ విధంగా మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ని ఇద్దరు బ్యాంక్ నుండి కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే మీరు ఎంత డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది క్వార్టర్లీకి, అలానే మీకు లంసమ్ అమౌంట్ అంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్కి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్తో కలిపి లాస్ట్లో మీకు ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది డిస్కస్ చేసుకుందాం. నేను మీకు ఈ ఎగ్జాంపుల్ని స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను, అది చూస్తూ ఈ వీడియోని వినండి. మీరు కనుక సపోజ్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 years కనుక అయితే అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8.2%. అండ్ మెచ్యూరిటీ ఇయర్ అంటే ఈ ఇయర్ 2024లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే టోటల్ 5 years కాబట్టి మెచ్యూరిటీ ఇయర్ వచ్చేసరికి 2029 వరకు ఉంటుంది. అప్పుడు మీకు టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి 7,05,000 అనేది వస్తుందన్నమాట. అంటే మీరు 5 lakhs పెడితే మీకు టోటల్ మెచ్యూరిటీ టైంకి మీకు వచ్చే అమౌంట్ 7,05,000 అనమాట. అండ్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అంటే 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది వచ్చేసరికి 10,250 అంటే 10,250 రూపాయలు వస్తాయి. మీకు ఈ క్వార్టర్లీ అమౌంట్ అనేది 3 monthsకి ఒకసారి మీకు ఇస్తూ ఉంటారు. అలానే టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అంటే మీరు వేసిన అమౌంట్ 5 lakhsకి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 2,05,000 అనేది వచ్చాయి. అందుకే మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5 లక్షలు ప్లస్ ఈ ఇంట్రెస్ట్ 2,05,000 కలిపి మొత్తంగా మీకు వచ్చేది 7,05,000 అనమాట. ఇది 5 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకనమాట. అదే మీరు కనుక 10 lakhs 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి 14,10,000 అనమాట. ఎట్లా అంటే మీకు క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే 20,500 అండ్ మీకు టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అంటే మీరు పెట్టిన అమౌంట్కి టోటల్ ఇంట్రెస్ట్ మీకు వచ్చేసరికి 4,10,000. సో మీరు కనుక 10 లక్షలు ఈ స్కీమ్లో పెడితే మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసరికి 5 ఏళ్లకి 14,10,000 వస్తాయన్నమాట 10 లక్షలకైతే. అదే కనుక మీరు 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పీరియడ్ 5 yearsకి మీకు వచ్చే టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి 30 లక్షలకి 42,30,000 వస్తాయన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 3 నెలలకు ఒకసారి మీకు వచ్చేది 61,500 వస్తాయి. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అంటే మీ 30 లక్షలకి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 12,30,000 వస్తాయి. సో ఈ విధంగా మీరు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2%. అది కూడా ఎవ్రీ క్వార్టర్లీ 3 monthsకి ఒకసారి మీకు ఇస్తారనమాట. సో ఈ స్కీమ్ అనేది కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్డ్, ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట దీంట్లో మనం డబ్బులు పెడితే. సో ఇది అండి ఈరోజు వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.